వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో దేవతా వృక్షాలని ఏ చెట్లని అంటారు, ఏ చెట్టులో ఏ దేవుళ్ళు ఉంటారో తెలుసుకుందామా? హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కువ మంది రావి, సెమీ చెట్లకు పూజ చేస్తారు. హిందూ మతంలో కొన్ని చెట్లకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటిలో దేవతలు, దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు. కొన్ని చెట్లు, మొక్కలు పవిత్రమైన చెట్లుగా పూజిస్తారు. అందుకే అటువంటి వాటిని దేవతా వృక్షాలుగా చెబుతారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఏ చెట్టులో ఏ దేవతలు కొలువై ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రమైన మొక్కల జాబితాలో తొలి స్థానం తులసికి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటిలో ఉంటుంది. హిందూ మతంలో తులసి అత్యంత పవిత్రమైన మొక్క. విష్ణుమూర్తికి ప్రీతికరమైనదని చెబుతారు. అందుకే విష్ణువును పూజించేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు సమర్పిస్తారు. ఇవి లేకుండా పూజ చేస్తే అది సంపూర్ణంగా భావిస్తారు. ఖచ్చితంగా విష్ణువుకు సమర్పించే భోగంలో తులసిని చేర్చాలి. అది మాత్రమే కాదు, తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. ఏ ఇంటిలో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. చాలా దేవాలయాలలో రావి చెట్టు ఉంటుంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగిస్తారు. అందుకు కారణం రావి చెట్టులో 22 కోట్ల మంది దేవతలు నివసిస్తారని భక్తుల విశ్వాసం. ఈ చెట్టుని కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. జాతకంలో గ్రహదోషాలు ఉంటే వాటి నుంచి బయటపడేందుకు రావి చెట్టుకు పూజ చేస్తారు. రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే శుభం జరుగుతుందని, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ చెట్టును అశ్వత్థామ చెట్టు అని కూడా పిలుస్తారు. అశ్వత్థ నారాయణుడు అంటే విష్ణుమూర్తి. ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయని చెబుతారు. పవిత్రమైన చెట్టుగా మర్రి చెట్టును భావిస్తారు. దీనిని వటవృక్షం అని కూడా అంటారు. మర్రి చెట్టులో సృష్టికర్త శివుడు ఉంటాడని చెబుతారు. సంతానం లేని దంపతులు మర్రి రావి చెట్టుకి ఉయ్యల కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఉపవాసం ఉన్న రోజు మర్రి చెట్టును పూజిస్తారు. కామదేవుడికి ప్రతీకగా భావించే చెట్టు అశోక వృక్షం. ఈ చెట్టు ఆకులు ఇంటిలో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. బౌద్ధ మతంలో అశోక చెట్టుకు అధిక ప్రాధాన్యత ఉంది. అశోక అంటే శోకం లేనిదని అర్థం. అందుకే ఈ చెట్టుని పూజించటం మంచిదని చెబుతారు. అశోక చెట్టులో శివుడు ఉంటాడని నమ్ముతారు. ఈ చెట్టు నాటితే బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం. ఈ చెట్టు ఇంటిలో ఉంటే కుజదోషం తొలగిపోతుందని అంటారు. సెమీ చెట్టుని జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు. శనిదేవుడి అనుగ్రహం పొందటం కోసం సెమీ మొక్కని నాటాలని అంటారు. ఈ చెట్టు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనదని రామాయణం, మహాభారతంలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావన ఉన్నది. ఈ చెట్టును పూజించిన తరువాత ఏదైనా పని తలపడితే అందులో విజయం కలుగుతుంది. మహావిష్ణువు స్వరూపంగా ఉసిరి చెట్టును పూజిస్తారు. కార్తీక మాసంలో అందుకే ఈ చెట్టు కింద కూర్చుని వనభోజనాలు చేస్తారు. ఈ మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపాలు వెలిగిస్తారు. మతపరంగా మాత్రమే కాదు, ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్న ఉసిరికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.